నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం పెద్ద ఎత్తున జ్యోతి మల్హోత్రా గురించి మనం గత 4 రోజులుగా వరుసగా మాట్లాడుతూ ఉన్నాం. సో ఇట్లాంటి సందర్భాల్లో అనేక విషయాలు ఆమె విచారణలో వెలుగు చూస్తున్నాయి. హిస్సార్ పోలీసులు కొత్త అంశాలు చెప్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెర మీదకి చాలామంది యూట్యూబర్లు వాళ్ళ నిర్వాహకం కూడా వస్తుంది. మనకి ఎందుకో తెలియదు కానీ యూట్యూబర్లకైనా లేకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సహజంగా ఎవరికైనా బెల్లం తీగా ఉంటుంది చూసాం. కానీ ఇక్కడ పాకిస్తాన్ అంటే పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్లో ఉన్న వ్యవహారాలను చూపించాలంటే ఎందుకు మన ఇండియన్స్కి కొంతమందికి తీయగా ఉంటుంది నాకైతే అర్థం కావట్లా. మరి పాకిస్తాన్కి పోయి ఏదో సాధించామని గొప్పలు చెప్పుకొని యూట్యూబ్లో వీడియోలు చేసుకొని పెట్టుకుంటే మరి అదేమన్నా స్పెషల్ కిరీటాలు ఏమన్నా ఇస్తారేమో కూడా తెలియదు. కానీ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇట్లాంటి అంశం నుండి చర్చనీయాంశంగా మారుతున్నాడు. అసలు అతను ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ గురించి పెద్ద ఎత్తున ఒక విమర్శలు ఎదుర్కొంటుంటే నువ్వు దాని గురించి వచ్చి పోలీసుల దగ్గర ఏదో ఒకటి సమాధానం చెప్పుకొని కొంత క్లారిఫికేషన్ ఇచ్చిపోగా విచారణకి రాకుండా నువ్వు బాయ్కాట్ చేసి అంటే విచారణకు రాకుండా సహకరించకుండా ఉండి ఇప్పుడేమో పాకిస్తాన్లో వీడియోలను తన యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు పాకిస్తాన్ని ఎవడు చూపిమని అడిగాడు, అన్ని ఎందుకు చూపిస్తున్నాడు అంటే దీని వెనకాల ఏమైనా ఉద్దేశం ఉందా? ఇప్పుడు పెద్ద ఎత్తున భయ్యా సన్నీ యాదవ్ కూడా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పెద్దగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితి. నెటిజన్స్ అందరూ బండ బూతులు తిడుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయినా కూడా భయ్యా సన్నీ యాదవ్ పదే నేనేదో సాధించాను, 8 నెలల పాటు నా వ్లాగింగ్ ఆపుకొని మరీ పాకిస్తాన్ వాళ్ళది తిరిగాను, వాడు చుట్టూతా వాడు పర్మిషన్ ఇవ్వలేదు, ఇండియన్ బైక్ పాకిస్తాన్లోకి ఎంట్రీ ఇవ్వలేదు, ఎవడికి కావాలి వాడు పర్మిషన్ ఇండియన్ బైక్కి, వాడు ఇస్తే ఎంత ఇవ్వకుంటే ఎంత, ఇండియన్ బైక్ వేసుకొని పాకిస్తాన్కి వెళ్ళమని చెప్పింది వాడు వానికి. ఇది కదా అందరూ అడుగుతుంది. మతం అడిగి మరీ పెహల్గావ్లో ప్యాంట్లు ఇప్పదీసి మరీ చంపుతుంటే వాడి దేశం చూడాలని కోరిక ఎందుకుంది? ఇంకా కూడా అవసరమా ఇండియన్స్కి పాకిస్తాన్ని చూడటం? ఎవరికి అవసరం? భయ్యా సన్నీ యాదవ్కి అవసరం అనుకుంటే వాడు చూసి రావచ్చు. వాడు వ్లాగింగ్ చేసి ప్రపంచానికి చూపించాల్సినటువంటి అవసరం ఏంటి? అవసరమా నిజంగానే? మీరు కూడా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో తిరిగి ఎప్పుడు చేసినమైనా కూడా అతను చెప్తున్నాడు 2024 కానీ 2024 కానీ ఎప్పుడైనా కానీ ఈ సందర్భంగా ఇప్పుడు రిలీజ్ చేయటం అవసరమా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. దీని వెనకాల ఏమన్నా వేరే అనుమానంగా ఏమన్నా ఉంటే కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. అయితే ఇప్పుడు ప్రధానంగా మన దగ్గర ఉన్నటువంటి చర్చ ఏంటంటే ఎవరైతే స్పైగా పనిచేసినటువంటి జ్యోతి మల్హోత్రా ఉందో అనేక అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. జ్యోతి మల్హోత్రాకి నేను ఒక పేరు అనుకున్నా, స్పై అక్క అని పేరు పెడదాం అనుకున్నా. స్నో అక్క పేరు విన్నారు సోషల్ మీడియాలో, ఇక స్నో అక్కలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు స్పై అక్కగా నేను ఈమెను పిలవదలుచుకున్నా. ఇప్పుడు ఈమె ఈరోజు నుంచి నేను స్పై అక్క అంట. ఈ స్పై అక్క అంశాలు రోజుకోటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ చేసుకుంటా ప్రపంచానికి ఏదో చూపిస్తానని చెప్పి మాయమాటలు చెప్పి కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఇక్కడున్నటువంటి సెన్సిటివ్ డేటాను పాకిస్తాన్ ఏజెంట్లకు అమ్మినటువంటి ఘనత మన స్పై అక్కది. ఇప్పుడు ఈయన కూడా పాకిస్తాన్ వాగా బార్డర్ నేను దాటుతున్నా, నేను బండేసుకొని దాటా, మొదటి ఇండియన్ నేను. ఏంటి మొదటి ఇండియన్ అయితే ఏంటి? పాకిస్తాన్కి పోయిన మొదటి ఇండియన్ బైక్ మీద రైడ్ చేసుకొని పోయినా అంటే మీకు ఏమైనా స్పెషల్గా ఏమైనా ట్రీట్ చేయాలా? ఇండియాలో రెడ్ కార్పెట్ వేయాలా? నీకు ఇక్కడ ముందు సూర్యాపేట పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇది చూడు, ముందు మన కంచంలో గాడిద పడి పొరులుతోంది. నీ కంచంలో నువ్వు పాకిస్తాన్కి పోయి ఎవడిని ఉద్ధరించడానికి, ఎవడిని చూపించడానికి, ఎవడిని బాగుపరచడానికి నువ్వు పాకిస్తాన్ వెళ్తున్నావు? నీ వెనకాల ఏముంది? ఇప్పుడు ఎన్ఐఏ భయ్యా సన్నీ యాదవ్ కూడా విచారణ జరపాలనే డిమాండ్ ప్రధానంగా సోషల్ మీడియాలో పెరుగుతోంది. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పుకుంటున్నాడు 2024లో తీసిన వీడియోలు ఇవి, 2025 ఇప్పుడు నేను పాకిస్తాన్లో లేను అని. కానీ గత నెలలో ఇదే అంశాన్ని పోలీసులు కూడా చాలా సీరియస్గా గుర్తించారు. అతను ఎక్కడికి వెళ్ళిపోయాడనే అంశం మీద లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఖచ్చితంగా స్పై అక్క గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ఈమె బేస్ చేసుకొని ఇంకా చాలా యూట్యూబర్స్ మీద కూడా ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ట్రావెల్ వ్లాగర్స్ పైన మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. మరి ఇట్లాంటి సందర్భాల్లో మరి భయ్యా సన్నీ యాదవ్ గురించి మనం మాట్లాడదాం. భయ్యా సన్నీ యాదవ్ కూడా చాలా ఫేమస్ మోటో వ్లాగర్. తన స్పోర్ట్స్ బైక్ పైన, BMW బైక్ పైన ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను చుట్టేస్తూ వీడియోస్ చేయడం మనోడికి ఒక స్పెషాలిటీగా చెప్పుకోవచ్చు. ఇతను మన తెలంగాణ ఉమ్మడి నల్గొండ జిల్లా నూతన్కల్కి చెందినటువంటి సన్నీ యాదవ్. యూత్లో కూడా కొంత బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్తోనే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాడు, బాగా డబ్బులు సంపాదించాడు. దాని మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, చిక్కుళ్ళు కూడా తెచ్చుకున్నాడు, చిక్కులు కొని తెచ్చుకున్నాడు కూడా. సో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ భాగోతం బయటకు రాగానే సన్నీ యాదవ్ పైన కేసు నమోదైంది. ఆయన ఎక్కడ ఉన్నాడు? అప్పటి నుంచి అప్స్కాండ్లో ఉన్నాడు.
దీంతో పోలీసులు నోటీస్ ఇచ్చారు, విచారణకు రమ్మని కోరారు. కానీ సన్నీ యాదవ్ మాత్రం ఆబ్సెంట్గా ఉన్నాడు. ఇప్పటిదాకా పోలీసుల ఎంక్వైరీకి హాజరు కాల. అయితే మరి ఇప్పుడు ఆ మోటార్ బ్లాగర్ ఎక్కడున్నాడనే చర్చ గత నెల రోజులుగా సాగుతుంది తెలంగాణ సమాజంలో. మాకేం తెలుసని కొంతమంది స్నేహితులు చెప్తున్నారు, మాకు తెలియదని పేరెంట్స్ చెప్తున్నారు. వాళ్ళు అడిగితేనేమో అమెరికాలో ఉన్నాడని, లేదంటే కనుక న్యూజిలాండ్ అని, ఐర్లాండ్ అని, ఇట్లా దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల పేర్లు చెప్పుకొస్తున్నారు. కానీ సన్నీ ఎక్కడున్నాడని మాత్రం తెలియదు. కానీ ఆనాడే పోలీసులు కొంత విచారణలో భాగంగా కొంత అనుమానించారు. సన్నీ యాదవ్ పాకిస్తాన్లో ఉన్నాడనే టాక్ అప్పట్లో బాగా వినిపించింది. మరి ఇప్పుడు సన్నీ యాదవ్ మార్చి 5న సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో ఆయన మీద కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు అప్పట్లోనే నోటీసులు ఇచ్చారు. అయితే ముందస్తు బెయిల్ కోసం సన్నీ యాదవ్ హైకోర్టు కూడా ఆశ్రయించారు. కానీ హైకోర్టును ఆశ్రయించిన సన్నీ యాదవ్కి కొంత షాక్ ఇస్తూ తెలంగాణ పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా అప్పట్లోనే జారీ చేశారు. కానీ సన్నీ యాదవ్ పాకిస్తాన్కి పారిపోయినట్లుగా అప్పట్లోనే పోలీసులు ఈయన మీద అనుమానం వ్యక్తం చేశారు. మరి బైక్తో ప్రపంచం చుట్టే సన్నీ యాదవ్ అదే బైక్ పైన వాఘా బార్డర్ మీదుగానే పాకిస్తాన్కి వెళ్ళినట్లుగా చాలామంది అప్పట్లోనే కొంత పోలీసులు అనుమానం చేశారు. కొంత పోలీసులకి కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. దానికి ఇప్పుడు కొంత బలం చేకూరలేక ఇప్పుడు పాకిస్తాన్ వీడియోలు బయటకు పెట్టడం. మరి ఇప్పుడు పోలీసులు ఆరాధిస్తుంది అసలు పాకిస్తాన్కి ఎందుకు వెళ్ళాడు, కేసులకు భయపడే వెళ్ళాడా, లేదంటే కనుక వ్లాగ్స్ కోసం వెళ్ళాడా అనే కోణంలో ఇప్పుడు విచారణ పోలీసులు చేస్తారు. నిఘా వ్యవస్థ కూడా ఈయన మీద కొంత దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పోలీసులు అనుకున్నట్లుగా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్లో తిరిగినటువంటి వీడియోస్ ఇప్పుడు ఆయన ఛానల్లో పెట్టడం కొసమెరుపుగా మనకు కనిపిస్తుంది. అయితే పెట్టిన తర్వాత అనేక రూమర్స్ వచ్చిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్ విషయంలో పెద్ద ఎత్తున ఆయన ఇప్పుడు క్లారిటీ ఇచ్చుకునే సందర్భం. నాది 2024లో వెళ్ళాను, ఇప్పుడు వెళ్ళిన వీడియోలు కావివి అని చెప్తున్నాడు. ఎప్పుడన్నా వెళ్ళని, ఎందుకు అవసరమా? ఒకసారి మీకు ఆ వీడియోస్ నేను చూపించి నేను మాట్లాడతా. చూడండి, ఇది భయ్యా సన్నీ యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ భయ్యా సన్నీ యాదవ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ అమృత్సర్. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియోస్ ఇది రీసెంట్ గా పెట్టినటువంటి వీడియో ఒక రోజు క్రితం అమృత్సర్లో ఉన్నట్టుగా అర్థమైపోయింది. మరి తెలంగాణ పోలీసులు ఎందుకు ఇతను అరెస్ట్ చేయట్లేదు? ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అన్ని కూడా ఎందుకు ఇతను ఉంచాలి, అసలు ఎందుకు పాకిస్తాన్కి వెళ్ళాడనే విషయం మీద వాకప్ చేయాలి కదా. అట్లాగే ఈయన ప్రధాన వీడియోలు అన్నింటిలో కూడా నాకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులను పొగిడాడు, ఇండియన్ ఆర్మీ అధికారి, పాకిస్తాన్ అసలు ఆర్మీ అధికారుల వీడియోలు తీయమని ఎవరు చెప్పారు? అసలు ఎందుకు తీయాలి ఆర్మీ అధికారుల వీడియోలు? ఎవరిచ్చారు ఈయనకు హక్కు? ఒకవేళ ఆర్మీ అధికారులు ఉన్నా సెల్యూట్ కొట్టి వెళ్ళిపోవాలి, వీడియోలు తీయొద్దు అని వాళ్ళే చెప్తున్నారు. ఏ బార్డర్ పరిసర ప్రాంతాల్లో అవి ఎప్పుడు తీసిన వీడియోలైనా కానీ మనం ఎందుకు దాన్ని బయట పెట్టాలి, ప్రపంచానికి ఎందుకు చూపాలి? అవి ఇప్పుడు తాజాగా 2-3 రోజులుగా ప్రతిరోజు ఒక వీడియో పెట్టడం, ప్రతిరోజు తన సోషల్ మీడియా అకౌంట్స్లో షార్ట్స్ పెడుతూ ఉంటే అసలు ఇప్పటికే టర్కీ లాంటి దేశం పాకిస్తాన్కి డ్రోన్స్ సప్లై చేసిందని మనం టర్కీకి సంబంధించి యాపిల్స్ ఆపేశాం. అజర్బైజాన్ టూరిజంకి అంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్న వాళ్ళు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చారని అజర్బైజాన్ని మనం టూరిజంని బాయ్కాట్ చేసాం. బాయ్కాట్ టూరిజం అనేది పెద్ద ఎత్తున ట్రెండింగ్గా సోషల్ మీడియాలో సాగింది. ఇండియన్ వాళ్ళందరూ కూడా టికెట్స్ రద్దు చేసుకున్నారు, ట్రావెల్ ఏజెన్సీస్ టికెట్ బంద్ చేసినాయి. మరి ఇప్పుడు పాకిస్తాన్ గురించి ఎప్పుడో తీసిన వీడియోలైనా, ఒక 6 నెలల్లో 8 నెలల క్రితం తీసిన వీడియోలైనా, ఒకవేళ నీ ఎఫర్ట్స్ ఉంటే ఉండొచ్చు కాక, సో వాట్? ఎందుకు నీ ఎఫర్ట్స్ ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ యొక్క భావజాలం, పాకిస్తాన్ యొక్క రూపురేఖలు, పాకిస్తాన్ యొక్క వీధులు, పాకిస్తాన్ యొక్క కల్చరు, పాకిస్తాన్ యొక్క ఫుడ్డు మాకు చూపించాల్సినటువంటి అవసరం ఏంటి? మాకెందుకు? వాడు మతం అడిగి పాకిస్తాన్ టెర్రరిస్టులు 26 మందిని కాశ్మీర్లో పొట్టన పెట్టుకుంటే పహల్గావ్లో, ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూరు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ని చూపించాల్సినటువంటి ఉద్దేశం ఏంటి? అవి ఎప్పుడు తీసినట్టువైనా కానీ అక్కడ నుండి నీ ఫ్రెండ్స్తో నువ్వు ఇంటరాక్ట్ అవ్వటం ఏంటి? వాళ్ళ కార్లు ఎక్కి నువ్వు తిరగటం ఏంటి? యాజ్ ఏ ఇండియన్గా, యాజ్ ఏ తెలంగాణ మనిషిగా నువ్వు ఉన్నాయో అక్టోబర్ 2024లో చెప్తున్నా. అక్టోబర్ 2024లో తీసిందంట. ఈయన శుద్ధపూస, ఇప్పుడు పోయింది కాదు, ఇప్పుడు పాకిస్తాన్ లేదని చెప్పుకునే ఒక కొత్త డ్రామా క్రియేట్ చేస్తున్నాడు. మీరు చూసారు కదా లాస్ట్ వీడియోలో, నన్ను పాకిస్తాన్ వెళ్ళనీయకుండా మళ్ళీ ఆపేసారు, పర్మిషన్ లేదు, ఇంకా కొన్ని ఎక్స్ట్రా పర్మిషన్స్ ఒక 2 ఆఫీసుల దగ్గర నుంచి మెయిన్ ఆఫీసుల నుంచి తీసుకురమ్మని చెప్పేసి నన్ను పంపించేసారు. సో అప్పుడు నేనేం చేసిన, బైక్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని, అంతా నేను కొన్ని బ్లాగ్స్ కూడా చేసిన, ట్రైన్ జర్నీ చెప్పేసి నన్ను పంపించేసారు. సో అప్పుడు నేనేం చేసిన, బైక్ ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయి పర్మిషన్ తీసుకొని, అంతా నేను కొన్ని బ్లాగ్స్ కూడా చేసిన, ట్రైన్ జర్నీ చేసిన, బస్ జర్నీ చేసిన. సో అవన్నీ ఇప్పుడు నేను పెట్టట్లేదు, అవన్నీ ఎప్పుడు పెడతా. అసలు నడుచుకుంటూ వెళ్ళినా, గాల్లో పోయినా, విమానంలో పోయినా నీ ఎఫర్ట్స్ ఎవడికి కావాలి? అసలు పాకిస్తాన్ ఏమన్నా ఇంకో దేశంలో ఉందా? అంటే ఏమన్నా
యూనివర్స్లో అదొక్కటే కంట్రీ ఉందా, లేకుంటే ఎవడు చేయని సాహసం నువ్వు చేసావని చెప్పే ప్రయత్నమా? నువ్వు సింపతి ఎందుకు కొట్టాలనుకుంటే అసలు పాకిస్తాన్ పేరు చెప్పి నువ్వు వ్యూస్ తెచ్చుకొని డబ్బులు సంపాదించడం ఏంటారు నాయన? ఒకవైపు ఏమో బెట్టింగ్ యాప్స్ తోటి డబ్బులు సంపాదించే విమర్శల పాలయ్యావు, ఇప్పుడు పాకిస్తాన్ కోసం నువ్వు ఎందుకు అంతగానో కొట్టుకుంటున్నావు నాకు అర్థం కావట్లేదు. 8 నెలల పాటు అంటే నువ్వు వ్లాగులు చేయకుండా బైక్ ఆడబెట్టి అసలు పాకిస్తాన్కే పోవాలనే ఒక ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు పాకిస్తాన్ తలుచుకోవాల్సినటువంటి ఒక మైండ్ సెట్ ఏంటి? అంటే దీని వెనకాల ఏమైనా వ్యూహం ఉందా, కుట్ర ఉందా ఏంటి? పాకిస్తాన్ని పదే పదే మీరు స్మరించడం వల్ల, పాకిస్తాన్ని పదే పదే అనుకోవటం వల్ల, పాకిస్తాన్ని పదే పదే మీరు పబ్లిక్లోకి వాళ్ళ భావజాలాన్ని కొంత చొప్పించడం వల్ల దీని వెనకాల ఏమన్నా ఒక హిడెన్ ఎజెండా, ఒక ప్రాపగాండా, ఐఎస్ఐ ప్రాపగాండాని ఏమన్నా మీరు ప్రచారం చేయదలుచుకున్నారా? వాళ్ళ లైఫ్ స్టైల్ తోటి మాకెందుకు? మన లైఫ్ స్టైల్ మనం చెప్పండి. మన హైదరాబాద్లో ఉన్న లైఫ్ స్టైల్ చూపించు, తెలంగాణలో ఉన్న లైఫ్ స్టైల్ చూపించు, సౌత్ ఇండియాలో ఉన్న లైఫ్ స్టైల్ చూపించు, లేదు నార్త్ ఇండియాలో లైఫ్ స్టైల్ చూపించు. మన భారతదేశంలో తెలియని ప్రదేశాలు చాలా ఉన్నాయి, చూడనటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి, హిడెన్ ట్రెజర్స్ చాలా ఉన్నాయి, అవన్నీ తీసి చూపించు. నడుపు ఇండియా మొత్తం బైక్ నేను ఓడడ్డం పడ్డాడు. నువ్వు 8 నెలల పాటు ఆగాల్సిన అవసరం లేదు కదా. వాడెవడో పర్మిషన్ ఇస్తే నువ్వెవడో లోపలికి వెళ్ళడానికి ఇండియన్ బైక్ వేసుకొని వెళ్తే వాడు ఆపేశాడు. ఎవడికి కావాలి బాస్? ఎవడు ఎందుకు చెప్తున్నావు? అంటే నేను ఒకసారి బైక్లో ఎంటర్ అవుతా కదా, ఎంటర్ అయిన తర్వాత మేబీ ఈ వీడియోస్లో ఇంకా నేను ఇండియాకి వచ్చేస్తా బైక్లో అన్నప్పుడు దాని ముందైనా ఎప్పుడైనా సరే పెట్టేస్తా. యాక్చువల్లీ నేను అంటే ఫస్ట్ ఆ వీడియోస్ పెట్టి తర్వాత ఈ వీడియోస్ మళ్ళీ పెడదామని అనుకున్నా. అరే పాకిస్తాన్ వెళ్తుండే మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్తా కదా, సో ఆ ఫీల్ అనేది మిస్ అవుతుంది. అదే అనమాట. చాలా మంది నేను కూడా కొన్ని వీడియోస్ చూసిన, ఏంటంటే చెప్తున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకేంది గుద్దవాళ్ళగా పైసలు వస్తున్నాయి అని, ఒకళ్ళు బాగా బల్బ్ ఎక్కింది, డబ్బులు సంపాదించి ఏదో ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి తెలియదు కదా ఏం జరుగుతుంది ఏంటనేది. సో దాని గురించి నాకు చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అని అనుకుంటున్నా. అట్లా కామెంట్ చేసే వాళ్ళ కోసం కాకుండా కూడా నన్ను లవ్ చేసి నా కంటెంట్ ని ఇష్టపడే మన సబ్స్క్రైబర్స్ కోసం. సో మ్యాటర్ ఏంటంటే ఆగస్ట్ నుంచి అనమాట, వీళ్ళు లవ్ చేసి వీడి కంట్రీలో ఉన్న సబ్స్క్రైబర్లకి పాకిస్తాన్ గురించి ఏమవసరం? మన కంట్రీ గురించి చెప్పాలి కదా, పక్కన కంట్రీ గురించి. అది కూడా మన శత్రువు దేశం, వాడేమో సివిలియన్స్ మీద మన ఆర్మీ మీద అటాక్ చేసే కంట్రీ గురించి ఎవడికి కావాలి? ఎవడు ఎందుకు చెప్పాలి? వీడు ఏం అవసరం ఇప్పుడు చెప్పడానికి? అంటే ఈ పాకిస్తాన్కి నేను 3.5 years నుంచి నేను అంత పేపర్ వర్క్ కానీ నా ట్రయల్స్ లో కానీ అన్ని జరుగుతా ఉన్నాయి 3 సంవత్సరాల నుంచి. కాకుంటే ఆగస్టు ఇది స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ లో నేను పాకిస్తాన్ వెళ్ళిన, ఆగస్ట్ నుంచి ట్రై చేస్తే మనకి వీసా వచ్చేసింది. అక్టోబర్ లో నేను ఎంటర్ అయిన తర్వాత ఇంకా నన్ను రానిలేదు. అండ్ నేను బయటికి వచ్చినాక వాళ్ళు ఏం చెప్పారంటే పర్మిషన్ ఈ వీక్ వస్తుంది, నెక్స్ట్ వీక్ వస్తుంది, ఆగాలి అని చెప్పేసి అన్నారు. సర్లే ఇంకా మనం ఒకటి కమిట్ అయిపోయినాం. బండి నాది అమృత్సర్ లోనే పెట్టేసిన. ఈ విషయానికి కమిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇంకా వేరే రైడ్కి వెళ్ళలేదు. నేను బైక్ అమృత్సర్ నుంచి తీసుకుని ఎటన్నా పోయినా అనుకోండి, నేను రైడ్ స్టార్ట్ చేసి ఇలా లక్నో దాటి వెస్ట్ బెంగాల్ ఆ ఏరియాకి ఎంటర్ అయిన తర్వాత నీకు పాకిస్తాన్ పర్మిషన్ వచ్చేసిందంటే మళ్ళీ నేను అక్కడి నుంచి దాకా తోలుకొని రావడం ఎందుకు, 1 week 10 days కదా ఆగుదాం, ఒకటి కంప్లీట్ అయిపోయినాక ఇంకోటి వెళ్దాం అని చెప్పేసి నేను రోజులు రైడ్ చేయలేదు. వీళ్ళేందంటే ఇంకొక నెక్స్ట్ వీక్ స్టోరీ అంతా చెప్తున్నాడు సొల్లు బాగా. మళ్ళీ ఏమో అక్కడ పోయి వాళ్ళతో అధికారులతో చేసింది. ప్రెసెంట్ ఇప్పుడు నేను అయితే మాత్రం పాకిస్తాన్ కస్టమ్స్ లో అనమాట. బైక్ కి కార్నే ఉంటది కదా, దానికైతే నీకు స్టాంపింగ్ చేయించుకుంటున్నా, బైక్ పాస్పోర్ట్ అని చెప్పేసి. సో నేను ఇక్కడ పర్మిషన్ అయితే అడిగిన, వీడియో తీసుకొచ్చా అంటే తీసుకోండి అని చెప్పేసి చెప్పిండు. అందుకని చెప్పేసి ఇంకా లోపల ప్రాసెస్ ఎట్లుంటుందో మీ అందరికి చూపించాలని చెప్పేసి చూపిస్తాను అనమాట. స్టాంపింగ్ అంతా చేసేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఒక ఫోటో కూడా తీసుకున్నారు ప్రూఫ్ కింద. ఇప్పుడు ఆర్మీ వాళ్ళని చూడండి, ఆర్మీ వాళ్ళతో మాట్లాడుకుంటే ఆర్మీ వాళ్ళు అంటే బార్డర్లో ఉన్నటువంటి సెన్సిటివ్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం ఇది. నమస్తే. हैदराबाद से है? हाँ हैदराबाद। कौन सी है? बाइक BMW का। वाह कितने का है? 30 लाख। बाइक है आर्मी वाले 30 लाख। वाह। ఇప్పుడు ఒక్కరు ఈ బైక్ ఏది ఎంత అంటే మురిసిపోయి ఏమన్నా పాకిస్తాన్కి పోతుండేమో పాపం.
అంటే ఎవడు BMW నాయకులు నడపడు కదా. భయ్యా సన్నీ యాదవ్ కోసమే BMW సపరేట్గా 13 లక్షల బైక్ తయారు చేసి ఇస్తుంది. ఇప్పుడు ఆ బైక్ వేసుకోపోయి ఈయన పాకిస్తాన్కి పోయి షో ఆఫ్ చేయాలి. అంటే ఇండియన్ లైఫ్ స్టైల్ అక్కడ చూపిద్దాం అనుకున్నావా, అక్కడ లైఫ్ స్టైల్ ఇక్కడ చూపిద్దాం అనుకుంటున్నావా? నీ కుట్రపూరితమైనటువంటి ఉద్దేశం ఏంటో బయటికి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకని ఇప్పుడు చాలా మంది నెటిజన్స్ అందరూ కూడా భయ్యా సన్నీ యాదవ్ పాకిస్తాన్ వీడియోలను కోట్ చేస్తా NIA ఇతని మీద దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తారు ప్రధానంగా. నాకేం తెలియదు భయ్యా అని మొర్రో అని ఈయన మొత్తుకుంటున్నాడు. తెలియనప్పుడు ఇప్పుడు వీడియోలు పెట్టాల్సిన అవసరం ఉంది. తీసే ఈ వీడియోలు, నువ్వు ఎప్పుడో తీసిన వీడియోలు ఎందుకు పెట్టుకోవటం? అసలు నువ్వు పోవటమే రా. ఇప్పుడు ఎంత సంబరపడిపోతాడు. పాకిస్తాన్ లేక అడుగు పెడితే విశ్వ విజేతగా ఫీల్ అవుతున్నాడు ఈయన. ఒక పాకిస్తాన్ లేకపోతే ప్రపంచం జయించినంత ఫీలింగ్, అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయిస్తే ఎంత ఆనందం వచ్చిందో భయ్యా సన్నీ యాదవ్ అంత ఆనందం. ఇక్కడేమో తెలంగాణలో ఆయన బెట్టింగ్ సంబంధించినటువంటి ప్రమోషన్ చేయడం వల్ల చాలా మంది జీవితాలు, కుటుంబాలు నాశనమైంది. ఈ వైట్ లైన్ కి అవతల ఫోటో దిగుతా అంటే వద్దు, పర్మిషన్ లేదు, కెమెరాలో నుంచి మా సార్ వాళ్ళు చూస్తారని చెప్పేసారు. సో ఇంకా సైడ్ కన్నా ఆపేసి దిగుదాం అని చెప్పేసి గేట్ పక్కన ఈ బండి అయితే ఇప్పుడు ఇక్కడ పార్క్ చేసేస్తున్నాను అనమాట. సో అసలు ఇక్కడ నిలబడి మన దేశాన్ని చూస్తుంటే ఎంత బాగుందో చూడండి. మనది చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కూర్చొని మన పరేడ్ చూసేది. ఇక్కడైతే మాత్రం చాలా చిన్నగా ఉంది. సో ఇప్పుడైతే ఇంకా బైక్ ఇక్కడ పార్క్ చేసేసి ఎవరినన్నా కొన్ని ఫొటోస్ దిమ్మని చెప్పేసి అనాలా. నేనైతే ఒకటే ఫిక్స్ అయిపోయినా, హెల్మెట్ మొత్తానికి మన ఇండియన్. అయ్యో ఇది ట్రాక్టర్ పోతుంది మొత్తం దుమ్ము మీద. సో ఇప్పుడైతే మనం పాకిస్తాన్ లోపలే ఉన్నాం. పాకిస్తాన్ గేట్ కూడా క్రాస్ చేసుకొని వచ్చేసినాం. అండ్ ఇది వచ్చేసి పాకిస్తాన్ ల్యాండ్ అన్నమాట. ఇంకా ఫస్ట్ ఇండియన్ బైక్, అది కూడా తెలంగాణ బైక్. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ బైక్, ఫస్ట్ తెలంగాణ బైక్ పాకిస్తాన్లోకి పోయిందని చెప్పుకోవడం కోసం, ఆ క్రెడిట్ రావటం కోసం ఇంత 3.5 సంవత్సరాలుగా పాకిస్తాన్లోకి అడుగు పెట్టాలని తపన. ఎందుకు? ఇవాళ ప్రపంచం మొత్తం తిట్టిపోస్తున్నటువంటి పరిస్థితి. సమయంలో సందర్భంలో నువ్వు పాకిస్తాన్ పోయినటువంటి వీడియోలను ఇప్పుడు పెట్టాల్సిన సందర్భం ఏంటి? ఒక రకంగా పాకిస్తాన్ మన అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. పూణేలో అక్కడ ఉన్నటువంటి జగన్నాథ్ టెంపుల్ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. మన ఎయిర్పోర్ట్ల మీద దాడికి ప్రయత్నం చేసింది. మన ఆర్మీ సెంటర్ల మీద దాడికి ప్రయత్నం చేసింది. మన పేల్గావ్లో మన 26 మందిని ప్యాంటు రోడ్డు తీసి మరీ చూసి మరీ కాల్చారు. కల్మా చెప్పి మరీ వదిలిపెట్టారు. కొత్త జంటలు వాళ్ళకు విధవులైపోయినటువంటి పరిస్థితి. అందుకని ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలుపెట్టింది మన కేంద్ర ప్రభుత్వం. ఇట్లాంటి సమయంలో నువ్వేదో పాకిస్తాన్కి పోయాను ఏం పీకటానికి పాకిస్తాన్కి పోయావు అని అడుగుతున్నారు అందరూ. సో ఇక్కడైతే చూసారు కదా, ఇగో ఇట్లా ఈ బండి ఇక్కడ పెట్టేసి ఫోటో దిగడానికి అయితే మాత్రం నేను 4 years అయితే వెయిట్ చేసిన. ఒక దగ్గరికి వెళ్ళినా అనమాట. నేను ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకళ్ళు చెప్పారు అనమాట, ఇట్లా పాకిస్తాన్ వెళ్తా అది ఇదంటే, పాకిస్తాన్ వెళ్ళలేవు నీ వల్ల కాదు అది ఇదని చెప్పారు. నేను బంగ్లాదేశ్ వెళ్ళేసి వచ్చినా. నేను ఫస్ట్ ఇండియన్ బైకర్ బంగ్లాదేశ్ వెళ్ళి వచ్చిన దాంట్లో. అయినా నేను తర్వాత పాకిస్తాన్ వెళ్తా అంటే, బంగ్లాదేశ్ అంటే ఎట్టోట పోయించినా కానీ పాకిస్తాన్ అయితే పోలేవు నువ్వు అది ఇదని చెప్పేసి ఒక రైడ్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు మాట్లాడేది అనమాట. వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూస్తూనే ఉంటుంటారు. అందరు చూస్తారు, అందరు తిడుతూనే ఉన్నారు. నేను పాకిస్తాన్ सुबह भी मिलेगा, दोपहर को मिलेगा, शाम को मिलेगा. अब हम रात को करने షాపింగ్ చేసి అక్కడ స్ట్రీట్ చూపించి అవసరమా? ఫ్రెష్ మిలేగా సబ్. అయితే మనం అయితే వెళ్ళి టేస్ట్ చేద్దాం. చూడు టేస్ట్. సో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ వెళ్ళిపోయి మనం కార్ పార్క్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం. ఇదే షాప్ అన్నమాట, బాగా ఫేమస్ అంట. పార్కింగ్ అయితే మాత్రం చాలా కష్టం పోండి అసలు. ఇక్కడ ఈ చిన్న గల్లీలలో వచ్చిన టైం ఇప్పుడు 9 అయింది. చిన్నగా 11ంటికో 12ంటికో అట్లా తిరిగి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏందో చూడండి, ఈయన దగ్గర వెరైటీ ఏమున్నాయి ఏందో. ఈ మరి సూప్ ఒకటి ఉంది, ఇంకా చాలా వెరైటీ కా ఫుడ్ रहेगा ना भैया इधर लाहौर में. एटलीस्ट 500 टाइप ऑफ वेराइटी फूड रहेगा पर केजी. ఓకే నేను సోచా ఫుల్ ఫిష్ చేపలు అయితే ఆయిల్ చూడండి, చేపను ఫ్రై. ఏ భారతదేశంలో చేపను ఫ్రై చేయరా? నువ్వు ఎప్పుడు ఇంట్లో చేసుకొని తినలే? ఇండియాలో దొరకని ఫుడ్ పాకిస్తాన్ లో దొరుకుతుందా? ఇక్కడ అసలు ఎందుకు ఆ స్ట్రీట్ మనం చూపించాలి? ఏం అవసరం?
ఇక్కడ లేనిది ఏమన్నా ఆడు ఉంటే పోయి చూపిస్తే ఒక అందం చందం. సగం దూరం ఆడ అదే దిక్కులేని కంట్రీ. ఆ దిక్కులేని కంట్రీ కాడికి పోయి నువ్వు దిక్కులేని అట్లా రోడ్ల మీద తిరిగి ఇదేదో పెద్ద ప్రపంచం అంతా వింతగా ఉంది. నేను లాస్ట్ టైం అయితే వాళ్ళకే తినడానికి కూటికి దిక్కు లేదు. చాలా చేయించుకోవాలంట మసాజ్. అడుక్కునేటోటి బుడుక్కునే లాగా నువ్వు ఆడికి పోయి ఆడ వాళ్ళతో పాటు అడుక్కు తింటుంది. ఏం వెరైటీలు అయ్యి మన ఓల్డ్ సిటీలు దీనికంటే నయంగా ఉంటాయి. నువ్వు ఓల్డ్ సిటీ బ్లాక్ చేసుకుంటే మంచిది, పద్ధతిగా ఉండేది. సో ఇట్లా భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒక పక్క నడుస్తుంది, వివాదం అవుతుంది. మరి మన భయ్యా సన్నీ యాదవ్ కూడా చాలా పాకిస్తాన్ అంటే ఒక గొప్ప యూనివర్స్ని జయించినట్టుగా, లేదంటే ఏదో ఖండాలు అంత వేరే ఖండానికి పోయినంత ఫీలింగ్లో ఆయన ఫీల్ అవుతున్నాడు. ఇస్రో వాళ్ళకి చెప్పి ఈయనకి ఏమైనా ఒక రాకెట్ గట్టి ఇంకో ఖండానికి పంపిస్తే అన్న ఈయన మనశ్శాంతిగా ఉంటుంది. కానీ పాకిస్తాన్ ఎందుకు పదే పదే చూపించాలని ఒక 3 ఏళ్ల పాటు తపన పడి ఎందుకు వెళ్ళాడో, ఎందుకు చూపించాలనుకున్నాడో కూడా ఖచ్చితంగా భయ్యా సన్నీ యాదవ్ని ఇప్పుడు ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ అధికారులు వీళ్ళందరూ కూడా కొంత ఆయన మీద స్కాన్ చేయాలని స్పష్టంగా అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నెటిజన్స్ అందరూ కూడా. సో మీరు కూడా భయ్యా సన్నీ యాదవ్ కానీ లేదంటే కనుక ఇవాళ జ్యోతి మల్హోత్రా మీద మీ అభిప్రాయాలు కింద నాకు కామెంట్స్ లో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.